హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శిల్పారామం. శిల్పారామం చాలా బాగుందండి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, దానికంటే మించి ఉంది. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ప్రతి పర్సన్కి టికెట్ అనేది ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు, అడల్ట్కి చైల్డ్కి. సో టికెట్ ఛార్జెస్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. అడల్ట్కి వచ్చేసి 60 per person ఉంటుంది, అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 20 per person ఉంటుంది. మీకు చూపిస్తున్నాను. సో టికెట్ తీసుకొని ఇలాగే ఎంట్రన్స్ ఉంటుందండి, ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. సో మోస్ట్లీ బర్త్డేస్ వాళ్ళకి కేక్స్ అలాంటి కేక్స్ అలో ఉన్నాయి, కానీ జస్ట్ కేక్స్ మాత్రమే అలో ఉన్నాయండి. స్పార్కిల్స్ కానీ మళ్ళీ బ్లాస్ట్ కానీ అలాంటివి ఏవి కూడా అలో లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా సేఫ్టీ అండ్ క్లీన్గా ఉంచడానికి, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు పెట్టే కొన్ని చిన్ని రూల్స్ అండి, ఖచ్చితంగా అందరు పాటించాలి. మోస్ట్లీ అన్నీ చూసిన తర్వాత మాకు చాలా నచ్చినది ఏంటి అని అంటే మన తెలంగాణ యొక్క సాంప్రదాయం, కల్చర్ అంతా ఇక్కడ చూపించారు. నాకైతే చాలా నచ్చిందో, అసలు ఎంత బాగా అనిపించిందో. బోనాల సెలబ్రేషన్ అండి, ఇది చూస్తున్నారు కదా బోనం. సో నాకు చాలా నచ్చిన ప్లేస్ అన్నమాట. అంటే శిల్పారామంలో అన్ని కల్చర్స్ చూయించుకుంటూ ఒక్కొక్క దగ్గర పెట్టారు కదా, నాకు చాలా నచ్చిందండి. సో అప్పట్లో మన హౌస్ ఎలా ఉంది అనేది, అప్పట్లోనే కాదు ఇప్పట్లో ఊర్లో కూడా సేమ్గా ఉంది. మా హౌస్ కూడా సేమ్ ఏమంటారు అప్పట్లో కట్టిన హౌసే. నాకు అది చాలా నచ్చిందన్నమాట. వాళ్ళు అప్పట్లో హౌసెస్, అప్పట్లో కల్చర్, అప్పట్లో ఏమేం పనులు చేసేవాళ్ళో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా పెట్టారండి. ఎంత బాగా అనిపించిందో. కుండలు చేసేవాళ్ళు, నాకు అసలు చాలా ఇష్టం అసలు అది చేయడం అనేది. అదిని కూడా పెట్టారు, నాకు ఎంత నచ్చింది అని అంటే. సో మోస్ట్లీ ఇంకా కుండలు చేసేటి ప్లస్ ఆవు ఎడ్ల పొలం, అది అసలు ఎంత బాగా ఆలోచించి పెట్టారు అనేది. సో ఇదన్నీ మేము విలేజ్లో చూస్తూనే ఉంటాము, మా ఊర్లో చూస్తూనే ఉంటాము. సో ముగ్గులండి, అసలు ఎంత బాగా వాల్కి వేసేవాళ్ళు అని అంటే చాలా బాగా వేసేవాళ్ళు మా ఊర్లో కూడా. సో బోనాల పండుగ అయింది, సంక్రాంతి వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి ఎంత బాగా లైటింగ్తోని లోపల ఒక రూమ్ లాగా ఉంది అండి. అందులో అన్ని వృత్తుల వాళ్ళే అన్నీ పెట్టారు. అంటే నార్మల్గా బుట్టలు అల్లే వాళ్ళే ప్లస్ ఐరన్ వాళ్ళు చేసే వాళ్ళే అన్నీ పెట్టారండి. మన సంక్రాంతి పండుగ కూడా ఎంత బాగా చూపించారు. సో ఇవన్నీ చూస్తే ఒక మార్కెట్ లాగా అన్నమాట. మార్కెట్ది అయితే నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్కటి అక్కడ ఏంటి అని మనుషులను చూసినట్టే ఉంది అనండి. జస్ట్ స్టాచ్యూస్ ఏవో అక్కడ ఉన్నాయి అని అన్నట్టు లేదు, అన్ని మనుషులను చూసినట్టు. రియల్ కూరగాయలు, వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగుంది. నాకు అన్నిటికంటే అక్కడ నచ్చిన రామచిలుక చాలా బాగుంది. ప్లస్ వచ్చేసి మన ఊర్లో చూస్తాం కదా, అది చెక్కతోని చేస్తారు బెడ్స్ అవన్నీ, అవి వాటిని కూడా ఎంత బాగా చూపించారు అక్కడ, అవి చేసే వాళ్ళని కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక అమ్మ ఒడ్లు దంచుతూ ఉన్నట్టు చూపించారు, నాకు అసలు చాలా నచ్చింది. ఇంకొకటి ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఆర్ట్స్ అంటే వాళ్ళది కూడా చాలా బాగా ఉంది. ఇక్కడైతే నాకైతే మా మమ్మీ గుర్తుకొచ్చింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికైనా ఆమెకు చిన్న పిల్లనే కదా ఇలా దుస్సి జడ వేసేది, ఇప్పటికి కూడా అలానే. అసలు మర్చిపోలేం కదా. ప్రతి ఒక్కటి అండి డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. మీరు అందరు ఖచ్చితంగా విజిట్ చేయాలి, లైఫ్లో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదన్నా ఉంది అని అంటే శిల్పారామం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు బుట్టలు అల్లే వాళ్ళని కానీ చాటాలు అల్లే వాళ్ళని కానీ, ఇక్కడ అప్పట్లో ఎట్లా వంట చేసుకునే వాళ్ళు అనేది కూడా ఉంది ఇక్కడ. నాకు చాలా బాగా నచ్చిన ముగ్గు అది, చాలా బాగా ఉంది అండి ఒక్కొక్కటి. అబ్బా నాకైతే ఫేవరెట్ ఏంటి అని అంటే తులసి, చాలా బాగా చూపించారు, చాలా బాగుంది. అసలు ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు మనిషి లాగానే ఉన్నారు డీటెయిలింగ్ గా. అసలు ఏదో స్టాచ్యూ ఉన్నట్టు అని అనిపించలేదు, ప్రతి దాంట్లో జీవం ఉన్నట్టే అనిపించింది. మీరు వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా. నుంచి ఫ్లూట్ మ్యూజిక్ వస్తూనే ఉంది, ఎక్కర్రా బాబు అని అనుకుంటా ఉంటే మీకు చూపిస్తాను. ఎంత బాగుందో, ముద్దుకుంది, చూపిస్తా. ఇదిగోండి ఫైనల్గా అప్పటి నుంచి వెళ్ళి ఏమంటారు ఫ్లూట్ మ్యూజిక్ పెడుతున్నారు. అసలు ఎక్కడబ్బా అనుకుంటూనే ఉన్నాను. ఇక్కడ ఎంత బాగుంది, ముద్దుగా ఉన్నాడు. కొన్ని ఒకటే అది కట్ట
మోస్ట్ ఫేవరెట్ అయిన ప్లేస్ ఎంటైర్ యూనివర్స్లో ఏది అని అంటే మన కృష్ణుడి పాదాలు అన్నమాట. నాకు ఎంత ఇష్టమో ఆయన దగ్గర ఉండడము. అసలు ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్లూట్ మ్యూజిక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి నాకు అది వింటూనే ఉన్నాను. సో మీకు చూపిస్తారండి ఇక్కడ ఏంటి మన కృష్ణుడు ఏమేమి లీలలు ఉన్నాయో అనేసి. ఇక్కడనేమో చీరల దొంగ మన కన్నయ్య దొరికిపోతాడు చూడండి, అది ఉంది. నెక్స్ట్ రాధమ్మతో ఉయ్యాల కట్టేది కూడా అక్కడ పైన ఉంది. ఎంత అందంగా ఉందో అసలు. నాకు ఇక్కడ ఫేవరెట్ నచ్చినది ఏది అని అంటే ఇదే అండి. అసలు శిల్పారామంలో ద ఫేవరెట్ పార్ట్ ఏదన్నా ఉంది అంటే కృష్ణుడి గురించి చూపించడం. దట్టు ఏంటి అంటే మనం ఎంట్రీ నుంచి వెళ్ళి ఫ్లూట్ మ్యూజిక్ అనేది ప్రతి చోట వినబడుతూనే ఉంది. అసలు నేనైతే షాక్. అలా గుంజేస్తూ ఉంటుంది ఫ్లూట్ మ్యూజిక్. మీకు కూడా అలా అనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ చూడండి మన రాధమ్మ కన్నయ్య ఎలా ఉన్నారో, అక్కడ నుంచి వాటర్ వస్తాయి. సో మోస్ట్లీ నాకు చాలా నచ్చిన ప్లేస్ అన్నమాట. సో ఇది అన్ని ఎంట్రన్స్ ఇలా విఘ్నేశ్వరుతోని ఉంటుంది, అంటే మన వినాయకుడితోని ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ శివుడిది కూడా ఉంటుంది. నాకు చాలా నచ్చింది. అబ్బా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు, తిరగచ్చు, మంచిగా పీస్ఫుల్ గా ఉంది. ఎంత పొల్యూషన్ లెస్ గా ఉంది. అసలు ట్రాఫిక్ సౌండ్ కానీ బయట సౌండ్ కానీ ఏది లేదు. చాలా పీస్ఫుల్ గా ఉంది. చూసేవాళ్ళం గైస్. ఇలాంటి ఇవి మీరు చూస్తున్నారు కదా తడకలు. అసలు చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు కూడా చూస్తాను. ఊర్లో ఏదో చదువుకోవడానికి సిటీ వచ్చిన మాత్రాన పల్లెటూరు వాళ్ళం పల్లెటూరు పోతామా. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు హౌస్ లో ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ ఉన్నాయి. ప్లస్ నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా నచ్చాయి. కానీ ప్రైస్ మాత్రం అస్సలు నచ్చలేదండి. ప్రతి దానికి 600 700 ఎవరైనా పెట్టుకుంటారా బ్రో? ఏంటి బ్రో ఇది? నాకా హిందీ రాదు, వాడికా తెలుగు రాదు, ఏం చెప్తున్నారో ఆయన ఏం అర్థం చేసుకుంటున్నారో ఏమీ అర్థం కావట్లేదు. ఈ దీనికంటే అన్ని డబ్బులు పెట్టి ఎవరికి ఉంటారు చెప్పండి? 600 700 అంతా. సో వద్దులే అనేసి పోనీలే ఎవరైనా కొనిచ్చే వాళ్ళు ఉన్నప్పుడు కొనుక్కుందాంలే అనేసి వెళ్ళిపోయాను. నెక్స్ట్ నాకు ఇది చాలా నచ్చింది. నాకు ఇది చూడగానే మనం మూవీలో గుర్తుకొచ్చింది. వాళ్ళు గొడవ పడ్డప్పుడల్లా బ్రేక్ చేసి ఒకటి కొంటుంది కదా సమంత గారు. సో నాకు అసలు చాలా నచ్చింది. ఈ క్లాక్ కూడా నాకు 24 మూవీ లాగా అనిపించింది. రివర్స్ చేసేసి మనం చిన్నప్పుడు వెళ్ళిపోదామని అనిపించింది. ఎందుకంటే చైల్డ్హుడ్ మెమరీస్ చాలా బాగుంటాయి కదా. నాకు చాలా నచ్చింది అన్నమాట క్లాక్. కానీ ప్రైస్ కూడా చాలా ఉంది, అఫోర్డ్ చేయలేనంత. సో వీ స్కిప్ టు బై అన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవన్నీ అవే అండి. నెక్స్ట్ చిన్నపిల్లలకు డ్రెస్సెస్ కానీ చాలా బాగుంది. ఇక్కడ ఓవర్ యాక్షన్ ఏంటి అని అంటే కూల్ వాటర్ తాగుదామని అనుకున్నాం కానీ బాటిల్ లేదు. నా ఫేవరెట్ నేను చెప్పాను కదా, ఫేవరెట్ అంటేనే తెలిసిపోవాలి మీ అందరికీ. సో మా కన్నయ్యని చూపించడానికి తీసుకెళ్తాను. ఎంత ముద్దుగా ఉంటాడో అసలు దిష్టి తాకూడదు అనిపిస్తుంది. ఎంత పొగిడినా కూడా దిష్టి తాకూడదు ఆయనకి. అసలు ఎంత ముద్దుగా ఉన్నాడో. ఆయన పాదాలే అసలు ఎంత ముద్దుగా. ఒక కృష్ణుడే కాదండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు. అసలు చాలా మంది దేవతలు ఉన్నారు. ఎంత బాగున్నాడో విఘ్నేశ్వరుడు, శివలింగం ఎంత నిండుగా ఉందో. హనుమాన్ కూడా ఉన్నాడు. నాకు ఎంత నచ్చిందో అసలు. కానీ కొనుక్కోలేనే. పోనీలా లైటర్ అంతా పీస్ఫుల్గా ఉంది. సో పిక్నిక్ వస్తాం కదా, చాలా పిక్నిక్ నా చిన్నప్పుడు ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఎప్పుడు తీసుకెళ్ళినా నేను వెళ్ళలేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఆర్ట్ వేస్తారన్నమాట. ఒక్క పర్సన్కి 50-100 అట్లా ఛార్జ్ చేశారు. నాకైతే వర్త్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా చూసుకోండి. ఇక్కడ మీకు తెలుసో లేదో, ఇక్కడ నేను ఒక కవర్ సాంగ్ షూట్ చేశాను దీప్తి సునైనా గారిది. మీకు కావాలి అని అంటే నా యూట్యూబ్లో లింక్ ఉంటుంది, చూడండి ఒకసారి. విడిపోతే అనే సాంగ్ ఇక్కడ షూట్ చేశాను అన్నమాట. కొన్ని క్లిప్స్ మాత్రం. సడన్గా అలా ఫేస్ పెట్టింది అంటున్నారా? ఇదే అండి షూట్ చేస్తున్నాను. ఆ సాంగ్కి కొన్ని సాడ్ క్లిప్స్ కావాలి అని అంటే ఇక్కడ షూట్ చేసామన్నమాట. చాలా బాగుంది అండి. అసలు ఆ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఓన్గా ఫోన్తో తీశాను, నేనే ఎడిటింగ్ చేసి పెట్టానండి. సో
ఇంకా కొంచెం మంచిగా చేయాలి కెమెరాతో అనిపించింది తర్వాత తీసిన తర్వాత. ఎందుకంటే స్క్రిప్ట్ అంత బాగా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నాకు అసలు చాలా నచ్చింది. అక్కడ పువ్వులు మధ్యలో ఒకటి ఉంది. యాక్చువల్గా మనకి అక్కడ అలో లేదండి. మేము అసలు వెళ్ళాము, ఒక 5 minutes అట్లా ఉన్నామో లేదో అయిపోయి అక్కడ నుంచి వచ్చేసి వెళ్ళండి అమ్మా వెళ్ళండి అనేసారు. బాగుంది. ఓవర్ యాక్షన్ చేస్తున్నా అనుకుంటున్నారా? పోనీలేండి, మనకు నచ్చినంతసేపు నచ్చిన ప్లేస్లో నచ్చినట్టు ఉండడం అస్సలు తప్పే కాదు. సో నాకైతే ఇక్కడ ఫ్లవర్స్ కానీ బంతి పూలు కానీ చాలా నచ్చాయి అన్నమాట. అసలు ఎంత బాగుంది ఏంట్రా బాబు అని అనిపించింది, కానీ నాకు నచ్చిందబ్బా, చాలా నచ్చింది. హైబ్రిడ్ బంతి పువ్వు. అలా నాకు కావాల్సిన కొన్ని క్లిప్స్ తీసుకొని మీరు కూడా నాకు రావాలి కానీ నాకు చాలా ఇష్టం కదా. అట్లనే ఇక్కడ చూస్తే నేను చాలా రోజుల తర్వాత ఎడ్ల బండి చూసాను, అంటే మా ఊర్లో చూసాను, వెళ్ళినప్పుడల్లా చూస్తాను, కానీ హాస్టల్కి వచ్చి చాలా డేస్ అయిపోయింది. సో అందుకే చాలా డేస్ తర్వాత చూసేసరికి అసలు మనసే ఆగలేదు, ఎంత సంతోషం అనిపించింది. దాంట్లో ఎక్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరదు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్.